దీన్ని బట్టి మరొక మంత్రం ఉంటుంది వేదంలో, ధేనువులు మా తల్లి, వృషభం మా తండ్రి అనే మంత్రం ఉందండి ఋగ్వేదంలో. కనుక పార్వతీ పరమేశ్వర స్వరూపంగా కూడా మనం దర్శించవచ్చు. అద్భుతమైన శక్త్యాత్మక తత్వం ఇందులో మనకు గోచరిస్తున్నది. కానీ రుద్రులకు కూడా తల్లి సురభీదేవి అన్నప్పుడు వాటి లోకములు ఎక్కడుంటాయి? అది దేవలోకాల కంటే పైన ఉన్నటువంటిది గోలోకం. అది పొందాలంటే ప్రత్యేకమైనటువంటి అంతరంగ బహిరంగ సాధనలు ఉండాలట. అంటే సత్యము, దమము, శౌచము, అస్తేయము, అపరిగ్రహము మొదలైన అంతరంగ సాధనలు, అదేవిధంగా బ్రహ్మచర్యము, తపస్సు మొదలైన బహిరంగ సాధనలు, వీటితో కూడినటువంటి వారు చేసే తపస్సులకి సంతోషించి ఆ జగన్మాత గోలోకాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు. అరే కృష్ణ సంబంధమైన గోలోకం కూడా ఒకటి ఉన్నది. మరి ఆ కృష్ణుడు గోవిందుడు, ఆ గోవిందుడు కనుకనే దాని పేరు గోలోకం. అందుకే ఆ గోలోకం కూడా ఈ గోవుల అనుగ్రహం వల్లనే మనకు లభిస్తున్నది. ఎందుకు గోవులపై మనం ప్రీతి కలిగి ఆరాధిస్తే గోవిందుడు సంతోషించి ఆ గోలోకం కూడా ఇవ్వచ్చు.